రాజధాని బస్సులో మా ఆయన బుక్ చేసిండు, నేను ఆర్మూర్ వెళ్తున్నా. అయితే అసలు ఈ బస్సులో అయితే ఎవ్వరు లేరండి, ఒక 10 మెంబర్స్ ఉండొచ్చు అంతే. 40 సీట్లకు ఒక 10 మంది ఉన్నారు. మళ్ళీ ఫాస్ట్ తీసుకెళ్ళిన పాపం డ్రైవర్ కూడా మంచిగా ఉన్నాడు డ్రైవింగ్. ఈ ఆర్మూర్ వచ్చేసింది, అటు సైడ్ మామిడిపల్లి, అటు బ్రిడ్జ్ అవుతుంది, అందుకని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. ఇది గోవిందపేట విలేజ్కి వెళ్ళి అటు సైడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ ఆర్మూర్ వస్తుంది. ఇంకా ఆనంద్ షాపింగ్ మాల్ వచ్చేసింది. ఇక్కడ ఆటోలు పెట్టిన ఉట్టిగా మా ఆయన చెక్కించుకోపోయిండు. అలాగే వీళ్ళు జొన్న రొట్టెలు పిండి జల్లి చేస్తారు మంచిగా, నేను చూస్తున్నా. ఎందుకంటే నాకు ఎలాగో రాదు కదా పిండి జల్లి చేయడం, అలా బాగుంది కదా. వీళ్ళు తయారు చేసి అమ్ముతారు అన్నట్టు. నోములకు వెళ్తున్నా, ఇది అంకాపూర్ మీదకి వెళ్ళి ఓడనట్టు ఆర్మూరు. నేను నోములు కొనుక్కోవడానికి ఆర్మూర్ నుంచి నిజామాబాద్ పోతున్నా. ఇక్కడ చికెన్ వస్తుంది, అంకాపూర్ చికెన్ ఉంటే నిజామాబాద్కి మధ్యలో వస్తుంది. అపురూప వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది వచ్చేసి బాగుంటుంది. లోపలంతా కూడా పెద్దగా ఉంటుంది బాగా ప్లేస్. కుమార్ గల్లీ అంటే ఇది ఇక్కడనే ఉంటుంది మొత్తం కూడా. షాపులు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ నోముకు వచ్చినాము. నోము చాలా ఉంటాయి ఇక్కడ మొత్తం కుమార్ గల్లీలో, అన్ని నోములే, అన్నీ కూడా షాపులు. ఇవి అన్నీ కూడా ప్యాకింగ్ పెట్టిర్రు సపరేట్ మనకి. ఒకటి వచ్చేసి 30 రూపీస్ ఓన్లీ. బాగుంది కదా, ఇలా మన నోము కోసం అన్నట్టు. ఇంకా చక్కెర నోములు అంటారు వీటిని, అలా వస్తుంది. నేనైతే ఇవి తీసుకున్న డిజైన్లు. ఇవి వచ్చేసి ఇవి నామాల, ఇవి లింగాలు, అలాగే ఇవి చిలుకలు, అలా ఈ కలర్స్ అన్నీ కూడా సంక్రాంతికి ముగ్గులు వేస్తారు. కలర్లు అంటేనే కలర్ఫుల్ ఉంటాయి. మొత్తం ఇత్తడి నోములు ఇవి చాలా ఉన్నాయి. ఇంకా డిజైన్స్ చిన్నగా బాగుంది. చిన్నగా క్యూట్ ఉంది. ఇంత పెద్దది అంతా కూడా ఓన్లీ 1800 అంటే ఎంత బాగుంది, సూపర్ ఉన్నాయి. డిజిటల్ ప్రింట్ నోము. నేను తీసుకున్నది నోము అంతలో చాలా ఉన్నాయి కదండి. ఇక్కడ ఫుల్ బిజీ సంక్రాంతి టైంలో నోముల కోసం చాలా మంది వస్తారు ఇంకా తీసుకోవడానికి. ఇక్కడే నేను తీసుకుంది అంటే ఇది నాది ఫైనల్ కవర్. నేను ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఇది ఇంకొక మోడల్ ఫైనల్ చేసిన నోముకి. బేషన్ టైప్ ఉండే డిజైన్ బాగుంది కదా. ఇది వచ్చేసి ప్రిన్సెస్, ఇది బాగుంది కదా, చిన్నగా క్యూట్గా. నేను ఇది ఇంకోటి అనుకుంటున్నాను నోముకి. ఇది 2 డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కానీ ఇది తీసుకుందాం అనుకుంటున్నా. ఇది ఒక రకం ఉంది. ఇక్కడ కుమార్ గల్లీలోనే ఇది కూడా అన్ని నోములు ఇలా ఉంటాయి. ఇంకా మొత్తం సంక్రాంతి ఏం కాదు, వస్తా. 8 వరకు వస్తాడు. నువ్వు అన్ని లగేజ్ పెట్టేసి. అట్లానే రోడ్ మీదకి వెళ్ళి నా ఈ 2 నోములు ఇక్కడ తీసుకున్నా, అయిపోయిందిగా. ఓకే, థ్యాంక్ యూ. గార్డెన్ పక్కకే ఉంటుంది షాపు. ఇక్కడ ఈ పర్పుల్ ఎంత బాగుంది, నాకు ఇష్టం కదా, బాగుంది కలర్, అదే ఉంది. అలాగే చాలా కలర్స్, డిజైన్స్ ఇవి కూడా చూడండి బాగుంది కదా. నేను ఆయనకి టూర్కి వెళ్తున్నాడు కదా, కొత్త అన్నట్టు చూస్తున్నా. ఇవి సెలెక్ట్ చేసినట్టుని ఇవి తీసుకెళ్తాడు. కానీ చాలా తక్కువ రేట్లోనే ఇస్తున్నారు, రేట్లు రీజనబుల్ రేట్లోనే ఇస్తున్నారు. బ్యాగ్స్ వచ్చేసి అడ్డులు చేసిందని మా ఇస్తున్నాడు. అట్లానే ఇంకా శబరిమల కోడి కోసము ఇంకా అమ్మ నాన్న వస్తాడు, నాన్న ఇట్లా వస్తున్నాడు, కానీ అమ్మ కూడా వస్తుంది సోపతిగా. అలాగే ప్యాక్ చేసినాము. ఇప్పుడు ఆర్మూర్లో ఉన్న ప్రజెంట్ ఇక్కడ పాలు పెరుగు తీసుకుంటున్నాం, ఇంకా వెళ్దామని. స్వాములకి పెరుగు అదంతా కూడా కావాలి కదా, దానికోసం అమ్మ రవ్వ ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ ఇదంతా కూడా నెయ్యిలో వేస్తుంది, చేస్తుంది. ఇంకా ఒకటొకటి ఇంకా చాలా ఉంటాయి చేసేది. మొత్తం పలగాలి ఇదంతా. రిలయన్స్
టూర్ వెళ్తున్నాడని ఇంకా పనులు తీసుకుపోతున్నాడు కొన్ని. అలాగే మాకు కూడా ఇంట్లోకి సామాను కొంటున్నాడు. ఇదంతా కూడా పెద్ద బిల్లు ఇక అయిపోయిందిగా, బిల్లు వేస్తారు చూడండి. ఇంకా దీని తర్వాతనే ఇంకా ఇంట్లో పనులు చేయడం ఇంతైనా 3-4 బ్యాగులు అయినాయి టోటల్. నేను నెమలి అనుకొని వేసిన, కానీ ఏదో అవుతుంది చూడండి, వేరేలాగా వచ్చేసింది చూడడానికి బాతులాగా. అలాగే నేను ఇట్లా వేసిన తర్వాత పాప కలర్లు వేసింది, నేను కూడా కొంచెం లైట్గా వేసిన. ఇంకా స్వాములు వస్తారన్నట్టు ఇంకా చిన్న ముగ్గు వేసిన, పెద్ద ముగ్గు వేద్దాం అనుకున్నాం కానీ మనకు టైం ఉండదు కదా, ఎలాగో ఇంకా వంటలు ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం కొంచెం వేసేసి ఇంకా చిన్న పాప కప్ప చెప్పి సేమ్ నెమలిలాగా కలర్లు అంతా కూడా ప్రిపేర్ చేసిన. నేను స్టార్టింగ్ పాపడాలు చేస్తున్నాను, కర్రీస్ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ టమాటా చట్నీ చేస్తున్నాం ఒకటి. మామూలకి ఇవి చేసినాము, ఇవే అన్ని టమాటా చట్నీ, పెసరప్పు టమాటా, సీర, పెరుగు, పాపడాలు, మిర్చి, అలాగే బాస్మతి రైస్, ఇవన్నీ కూడా. ఇదే తుఫాను వెహికల్, మళ్ళీ కిందికి వెళ్ళి తీసుకుంటాం రండి. సాంశరణం స్వామి మీకు చాలా మళ్ళీ అవసరం వేసుకుంటారు స్వామి. సుఖీ బాబా అన్నదాత సుఖీ బాబా సుఖీ బాబా సుఖీ బాబా అన్నదాత సుఖీ బాబా సుఖీ బాబా. ఇట్లా మనము తీస్తే అంటే మోక్షం అన్నట్టు. స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప వరానమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప రక్షించప్ప అయ్యప్ప స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. మీరు మాలాగే తీసుకుంటే అవి మనం అంటే రిస్క్ పెట్టేది అవి. మేము స్వాములు అయిపోయింది. ఇప్పుడు మేము తింటున్నాం ఇద్దరము, ఒక పాప కూడా ఉంటుంది. మళ్ళీ సీర ఒకటే వేయాలి ఇలా. సిలిండర్ బుడ్డి అన్ని ఉన్నాయి మంచిగా, ఇలా వంట వేసుకుంటారు. అలాగే పడుకోవడానికి ప్లేస్ కూడా మంచిగా ఉంది. వీళ్ళే అందరూ బయలుదేరే వాళ్ళు. వీళ్ళు ఇంకొక స్వామి ఇక్కడ. హ్యాపీ జర్నీ. హ్యాపీ జర్నీ స్వామి అందరికి. స్వామి చిన్నప్ప బాయ్ పాపా. అలాగే కాదు ఇక సేమ్ ఇక రాంబాబు భార్య లెక్క ఉంటాడట వేనమ్మన. మా అమ్మ ఫ్లోర్ అని ఫుల్ భయం పట్టిస్తుంది. ఫ్లోర్ అటు అవో అమ్మమ్మ తిడుతుంది, మన మా అమ్మ తిడుతుంది. ఓ మా అమ్మ ఫుల్ భయం పడుతుంది. మా అమ్మ ఇట్లా చెప్పంగా అట్లా భయం పట్టిస్తుంది. మా అమ్మ చెప్తే అంతే ఇంకా ఫ్లోరాకి మొత్తం భయం పడి నవ్వు కూడా భయం పట్టిస్తుంది మా అమ్మ. గ్రేట్.
ఈయననేమో కోపంతో భయపెడతాడు, మా అమ్మ నవ్వు కూడా భయపెడుతుంది. మాకేమో అసలే భయపడుతుంది, ఈయనది అసలే. ఇక మా అమ్మ వెళ్తుంది, ఇంకా అది కూడా వెళ్తుంది, స్కూల్కి వెళ్తుంది. మా అమ్మనేమో ఊరికి వెళ్తుంది, ఇంకా బాగా చెప్తుంది, చిన్న ముద్దు పెడుతుంది. నేర్చుకోవాలి ఇక. మైక్రోవేవ్ వల్ల పిజ్జా పెట్టింది, అందుకనే ఇంకా నాకు రాదు కదా. పాప చెప్పింది అన్నట్టు ఎండు వేయంగానే బంద్ చేయాలని, దాని గురించి ఇంకా అడుగుతుంది అన్నట్టు. ఇంకా బాగా చెప్పేసింది, వెళ్ళిపోయింది. ఇంకా చిన్నది స్కూల్కి ఇక బస్ వచ్చింది కదా, అక్కడ ఉన్నది.